దిశ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజున ఇంట్లో ఇలా పూజ చేస్తే మీ కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 22 జనవరి 2024 చారిత్రాత్మకమైన రోజు కానుంది. ఎన్నో ఏళ్లుగా రామభక్తులంతా ఎదురు చూస్తున్న రోజు దగ్గరకు వచ్చేసింది. వైదిక సాంప్రదాయం ప్రకారం అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లాకు పట్టాభిషేకం జరగనుంది. అయితే ఈ రోజున రాముడి ఆశీర్వాదం పొందడానికి మీరు ఇంట్లో రాముడిని ఏ పద్ధతిలో పూజించాలి, పూజా సమయంలో గుర్తు చేసుకోవాల్సిన విషయాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 22న రామ్లల్లా ప్రతిష్టాపన రోజున మీ ఇంటి పరిసరాలని పూర్తిగా శుభ్రం చేయండి. ఇప్పుడు ఇంట్లో పూజా గదిలో ఉన్న విగ్రహాలకు అభిషేకం చేసి శుభ్రంగా తుడవాలి. అలాగే దేవుని చిత్రపటాలను శుద్ధి చేయాలి. ఉత్తరం, తూర్పు దిశల మధ్య భాగాన్ని ఈశాన్య మూలగా పరిగణిస్తారు. ఇంటి ఈశాన్య మూలను శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటిని శుభ్రం చేసిన తరువాత ఇంట్లోని సభ్యులందరూ స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించాలి. ఇప్పుడు పూజా గదిలో ఎర్రటి వస్త్రాన్ని విస్తరించి రామ్ దర్బార్ లేదా శ్రీరాముని విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టాలి. అలాగే శ్రీరాముని ముందు హనుమంతుడిని కూడా విగ్రహ రూపేణ లేదా చిత్రపటాన్ని పెట్టాలి. ముందుగా రాముడి విగ్రహానికి నీటితో అభిషేకం చేయించి పంచామృతంతో స్నానం చేయించాలి. తరువాత మళ్ళీ నీటితో అభిషేకం చేయించాలి. తరువాత రాముడికి ధూపం, దీపం, పువ్వులు, తిలకం సమర్పించాలి. శ్రీరాముడి నైవేద్యంలో స్వీట్లు, డ్రై ఫ్రూట్లు పెట్టాలి. రామజనం స్తుతితో రాముడిని పూజించడం ప్రారంభించండి. రాముడిని పూజించేటప్పుడు మీరు రామరక్షా స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. రామరక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. శ్రీరామునికి మంగళహారతి ఇచ్చి పూజను ముగించండి. దీపావళి రోజులాగా ప్రాణప్రతిష్ఠ రోజు సాయంత్రం ఇంటి బయట దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు.